హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం కొత్తిమీర కొబ్బరి పచ్చడి తయారు చేద్దాం. దీనికోసం మిక్సర్ జార్ తీసుకొని కొత్తిమీరను వేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లిపాయలోంచి రెబ్బలను తీసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే పొట్టు తీసుకుని వేసుకోవచ్చు, నేను అలాగే వేశాను. కొద్దిగా పుదీనా, రుచికి తగ్గట్టు ఉప్పు, వేయించిన వేరుశనగ గింజలు, కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. పుట్నాల పప్పును కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ స్మూత్గా చట్నీగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే మరి కాస్త స్మూత్గా అయినా లేదా బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని పోపు వేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 రెబ్బ కరివేపాకు, 1 ఎండుమిర్చిని వేసుకుని పోపును దోరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకొని పోపును మొత్తం వేగే విధంగా కలుపుకొని చట్నీలో వేసుకోవచ్చు లేదా చట్నీని కడాయిలో వేసుకొని కలుపుకోవచ్చు. కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళను వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా అలాగే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నీళ్ళను వేసి పలుచన చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.